ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక శ్రేష్టమైన సందేశాన్ని ఈరోజు మనతో మాట్లాడటానికి దేవుడు ఈ మంచి సమయాన్ని మనకిచ్చారు. మరి భూమి మీద దుష్టుడు నివాసం చేస్తూ మరి అనేకులను ఏ విధంగా ఆలోచనల చేత దారి తప్పిస్తూ ఉన్నాడో ఈ పాఠాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే దేవుని పిల్లలైన వారందరినీ తన ఆలోచనల చేత దారి తప్పిస్తున్నాడని, దేవాతి దేవుడే మానవ రూపముతో ఈ లోకానికి మరి వస్తాడని యెషయా ప్రవక్త ద్వారా 9వ అధ్యాయము మరి 6వ వచనములో ఆయన ఆశ్చర్యకార్యాలు చేయటానికి, మరి దుష్టుడు మనుషులందరినీ తన ఆలోచనలు చెప్పి చెడగొడుతుండగా దేవుడే మంచి ఆలోచనలు చెప్పి ఈ భూమి మీద ప్రతి మనిషిని ఆయన కొరకు నిలబెట్టాలని, అదే విధముగా మరి బలవంతుడైన దేవుడుగా ఈ లోకములో ఆయన పిల్లలైన వారందరికీ తోడుగా ఉంటాడని, మరి యెషయా ప్రవక్త ద్వారా భూమి మీద దుష్టుడు చేస్తున్నటువంటి ప్రతి పోరాటాన్ని జయించటానికి, ఆయన తన కుమారులను బలవంతులుగా చేయటానికి ఆయనే మానవ రూపముతో ఈ లోకానికి దిగి వస్తాడని అక్కడ రాయబడటం మనం చూస్తున్నాం. అదే విధముగా 2000 సంవత్సరాల క్రితమే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చి మరి దుష్టుని ఆలోచనలన్నీ మార్చివేసి వాడిని ఎదిరించటానికి, వాడిని జయించటానికి కావలసినటువంటి కృపను, సత్యమును, వాక్యమును, కావలసినటువంటి సందేశాన్ని ఈ భూమి మీదకి ప్రభువు తీసుకొని వచ్చారు. అందుకనే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుందని చెప్పాడు. దుష్టుడు అంతకుముందు సమాధానం లేకుండా అందరినీ గలిబిలి చేస్తూ ఉండగా ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు, బలవంతుడైన దేవుడు భూమి మీదకి దిగి వచ్చి ప్రతి మనిషిని బలవంతుడుగా మార్చి ఈరోజు ఆయన సంఘం విస్తరిస్తూ ఉన్నది. ఆ సంఘాన్ని, ఆ రాజ్యాన్ని మరి పరిపాలించటానికి ఆయన పిల్లలను ఈ భూమి మీద సేవకులుగా, యాజకులుగా ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున ఎంతోమందిని ఆయన ఆలోచనలు మార్చి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా బ్రతకటానికి సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజైనా నువ్వు దేవుని మాట విని దేవుని శక్తిని పొందుకొని దేవుని రాజ్యములో బలమైన సాధనంగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.